రే చంద్రు, ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మన వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్దాం? హైదరాబాద్. హైదరాబాదా? అంటే కీము దగ్గరికా? అవును, వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. అర్జెంటుగా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్ర లేపాలి. పాల్ పాల్. నా పేరు గోపాల్, పైకి వెళ్ళి రావా పో. నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి సిమ్రాన్, పాట ఆపేశా? ఆడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమా, ఓ గండు చీమా. ఏంటిది, సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనబడుతుంది. ఆహా, షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలీదు, ఆడాళ్ళ గురించి అసలే తెలీదు. వాడొక పిచ్చమదవా, బట్టతలా వాడు. రా షకీలా రా, నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేతాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు, నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీలా నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి, నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? ఏయ్, నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా? ఒక్కసారి టచ్ చేశానంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా. ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేసు నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదనో కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. ఇంటి నెంబర్ ఎంత? నంబర్ 10. ఇదే వాడు ఇల్లు. వీడేవాడు బహుశా ఆడి బాబాయ్ అయి ఉంటాడు. ఏమండి ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్ కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. వెళ్ళు రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. నువ్వు బాగు, నేను లేపుతాగా. ఏ కీము ఆగు, వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్ బాబాయ్, గోపాల్ గోపాల్, బాబాయ్ ఎక్కడా కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన, నేను నిన్ననుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోవి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్లిపోయి ఉంటారు. ఒరే, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు, నన్ను వదలరా. ఆగు, నా మాట విను. వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా? సారీ పోరా పో.
కొట్టు కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయినాయి. హెడ్ కాదురా ఇది ఆ? బెడ్. రే నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఆ, ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది. ఎందుకురా తన్నావు? రేయ్ నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు. అంత తప్పు నేనేం చేశాను? ఏం చేసావా? మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? అది నువ్వు నమ్మావా? ఏదో వేళాకోళంగా రీల్ చుట్టానంతే. ఈలు చుట్టావా? నిన్ను చంపేస్తారా రేయ్? నేను చెప్పేది వినరా? ఏంట్రా చెప్పేది నువ్వు? ఆ? అరవింద్, ఏంటి నువ్వు చెప్పేది? నేను చెప్పేది ఆ? బాగా విను. చేసిన పని చాలక? ఆ? అరవింద్ ఆగు అరవింద్. అరవింద్ ఆగు. వదిలేండి. చంపేస్తారా రేయ్? ఎందుకు కొడుతున్నావు? ఏం తప్పు చేశాడని? అన్నిటికీ ఆ వెదవే కారణంరా. నీకు ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేనిపోనివని చెప్పాడు. అది నమ్మి పుల్లరాజుకి అమృత లెటర్ రాసింది. అడిగితే వేళా కొడవా? నువ్వు చేసిన పనికి చంపి చెరువులో పడేయాలి. రేయ్ చంపరా, చంపు. రేయ్ నువ్వు చెప్పబట్టే కదరా ఇదంతా చేశాను. చంపవరు చెప్పరా, నోరు విప్పి మాట్లాడవే. నీ ముద్దుల చెల్లెలు ఆకాశరామణ ఉత్తరం గురించే చెప్పిందా? వేరే ఏమీ చెప్పలేదా? వీడు ఆ పుల్లరాజు కూతురు పెళ్లి చేసుకుంటే తనకెట్టి, ప్రేమిస్తే తనకెట్టి. దాని గురించి నువ్వు అడగవా? నన్ను అడగరా, నేను చెప్తాను. నీ చెల్లెలు చంద్రుని ప్రేమించిందిరా, ప్రేమించింది. కానీ వీడు అలా అనుకోలేదు. తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు. అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు. అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా. ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలని వీడు నాతో అన్నాడు. నాకు న్యాయం అనిపించింది. అనిపించడమే కాదు, అదే న్యాయం. ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు. నిజమేమిటో తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను రా. ఐఎమ్ సారీ రా. రేయ్, కొట్టింది నువ్వేగా, పర్లేదురా. అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా. నాకు సంతోషమే, సంతోషమేరా. చంద్రు, అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతాను. రే, నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడుగా రావటం ఒక అమృతకే కాదురా, మా అందరి అదృష్టం. ఏయ్, ఆ దేవుడు మనల్ని పుట్టించిందే ఫ్రెండ్స్ గా ఉండడానికేరా. ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడదీయాలనుకున్నా విడదీయలేడు.